తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం సంభవించింది. 2 కార్లు ఢీకొనడంతో 3 చనిపోయారు. చనిపోయిన వారిలో 19 నెలల పాప ఉంది. ప్రమాదంలో 2 కార్లలో ప్రయాణం చేస్తున్న 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళుతున్న ఎర్టిగా కార్ టైర్ పంచర్ కావడంతో రాంగ్ రూట్లోకి దూసుకునెళ్లింది. ఎదురుగా వస్తున్న మరో ఎర్టిగా కారును ఢీకొంది. గాయపడ్డ వారిని గౌరీపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యంత విషాదకరమైనటువంటి దుర్ఘటన మనం చూస్తున్నాం. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలవి. 2 కార్లు ఢీకొనడంతో 3 చనిపోయారు. చనిపోయిన వారిలో 19 నెలల పాప కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరో పాప పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రమాదంలో 2 కార్లలో ప్రయాణం చేస్తున్నారు 9 మంది. ఈ 9 మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళుతున్నారు. ఎర్టిగా కారు టైరు పంచర్ కావడంతో రాంగ్ రూట్లోకి దూసుకెళ్లింది. ఆ దృశ్యాలు కూడా మనం సీసీటీవీ ఫుటేజ్లో మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. టైర్ పంచర్ అయ్యి అతి వేగంగా వెళ్లి ఒకదానికొకటి ఎర్టిగా కార్లు ఢీకొనడంతో స్పాట్లోనే మృతి చెందారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 19 నెలల పాప కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో పాప పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రాంగ్ రూట్లోకి ఒక్కసారిగా టైర్ పంచర్ అవ్వడము, ఒకదానికొకటి అతి వేగంగా వెళ్లి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఎర్టిగా కారును ఢీకొంది. గాయపడ్డ వారిని గౌరీపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతి వేగం ఈ ప్రమాదానికి కారణంగా కనపడుతుంది. అట్ ద సేమ్ టైం టైర్ కూడా పంచర్ కావడంతో దాన్ని కంట్రోల్ చేయలేక ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.